ఇప్పుడు మన ఇంట్లో కట్కేస్తే కరెంట్ ఎక్కడొస్తుంది? అగో ఇదేం ప్రశ్న? ఈ పిల్లకు తలకే పని చేస్తలేదా ఏంది? అన్ని తిక్క ప్రశ్నలు అడుగుతున్నదని చూడకుండ్రి. మన ఇంట్లో కట్కేస్తే కరెంట్ ఎక్కడొస్తుంది? మన ఇంట్లోనే వస్తుంది. పక్కింటోళ్ళు కట్కేస్తే వాళ్ళ ఇంట్లో లైట్ వెలుగుతుంది. కానీ కరెంటు బిల్లు మనం కట్టుకుంటా మన ఇంట్లో కట్కేస్తే పక్కింట్లో లైట్ వెలిగితే ఎట్లుంటుంది చెప్పుండ్రి? ఈ వార్త కూడా అసొంటిదే. రేవంతన్ సారు ముఖ్యమంత్రి అయిన కాంచెల్లి ఢిల్లీలున్న మోడీ సారుకు వాళ్ళ మంత్రులకు రికాముంటలేదు పోండ్రి. తెల్లారితే పోయి వాళ్ళ ఇండ్ల కాన్నే కావలు కాస్తున్నాడు రేవంతన్ సారు. తెలంగాణకు పైసలు ఇస్తారా లేదా అని ఎంబడి పడుతున్నాడట. అందరు పోయే విమానంలో పోతే ఆలస్యమైతుందని నెలకు 4 స్పెషల్ విమానం వేసుకొని ఢిల్లీ పోయేస్తున్నాడు. కనుమ పండగ పూట ఇంట్లో ఇంత మటన్ కూర తెచ్చుకొని తిని ఉండకుండా చక్కగా ఢిల్లీ విమానం ఎక్కిండు. పోయి మళ్ళీ పారి కేంద్రంలో ఉన్న మంత్రులను కలిసిండు. ఈడికి ఏం తక్కువ 30 సార్లు ఢిల్లీకి పోయొచ్చిండు సారు. అబ్బర బిడ్డ, ఇన్నిసార్లు పోయొచ్చిందంటే పైసలు బాగానే వచ్చినాయి కావచ్చని అనుకునేరు. పైసలు లేవు, పెంకాసులు లేవు. విమానం ఖర్చులు మీద పడడు తప్ప అక్కడికి వచ్చింది ఏం లేదని కారు పాటోళ్ళు అంటున్నారు. కానీ గమ్మతి ముచ్చట ఏంటిదంటే తెల్లారితే సారు ఢిల్లీ పోతున్నాడు, పైసలేమో పక్క రాష్ట్రం ఆంధ్రకు పోతున్నాయి. మొన్న మోడీ సారు ఆంధ్రకు వచ్చి దగ్గర 3 లక్షల కోట్ల రూపాయల పనులు మొదలుపెట్టి పోయిండు. ఇవాళ విశాఖపట్నంలో ఉన్న స్టీల్ కంపెనీకి 11.5 వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఇవి కాకుండా అప్పుడిన్ని ఇప్పుడిన్ని వస్తూనే ఉన్నాయి. కానీ ఈడికి 30 మాటల సపరేటు విమానం వేసుకొని ఢిల్లీకి పోయినా గాని తెలంగాణకు చిల్లి గవ్వ రాకపాయే. కానీ ఇవన్నీ చూస్తాంటే ఓ డౌట్ కొడుతున్నదుల్లో, రేవంతన్ సారు ఢిల్లీకి పోయి తెలంగాణకు పైసలు అడుగుతున్నాడా, లేకపోతే గురువు గారి కోసం ఆంధ్రకు పైసలు ఇవ్వమని పైరోగు చేస్తున్నాడా? లేకుంటే ఇది చెప్పుండ్రి. ఇన్నిసార్లు అడిగితే 1 రూపాయి కూడా వస్తలేదంటే కదేందో అటు ఇటు ఉన్నట్టే కదా.